అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలిసిందే. అందుకే ఇటీవలి కాలంలో వీటి వినియోగం బాగా పెరిగింది. అవిసె గింజలు ఆరోగ్యానికి కావలసిన మంచి పౌష్టిక విలువలను కలిగి ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెరిసే చర్మం కోసం అవిసె గింజలతో ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి. ఇది అనేక చర్మ సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఫ్లాక్స్ సీడ్స్ ఫేస్ ప్యాక్ తో చర్మం మెరిసిపోవడమే కాకుండా డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ తగ్గుతుంది. అవిసె గింజలు ఆరోగ్యానికి కాదు, అందానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్య సౌందర్యానికి సహాయపడతాయి. ఇవి చర్మానికి తగినంత తేమను అందించి చర్మాన్ని కోమలంగా మారుస్తాయి. చర్మ కణాలలో పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. చర్మంపై మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించి చర్మ నిగారింపును పెంచుతాయి. కెమికల్ ఫేషియల్ చేసుకునే బదులు ఇంట్లోనే న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ ఫేషియల్ చేయించుకోవడం మంచిది. ఇందుకోసం ఒక చెంచా అవిసె గింజలను నీటిలో నానబెట్టి ముఖంపై సున్నితంగా అప్లై చేసి 2-3 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది, ముఖంలోని మురికిని తొలగిస్తుంది. అవిసె గింజల పొడిలో కొద్దిగా పెరుగు కలిపి స్క్రబ్లా తయారు చేసుకోవాలి. ఈ స్క్రబ్ను ముఖంపై సున్నితంగా అప్లై చేసి వృత్తాకారంలో మసాజ్ చేసుకోవాలి. దీని వాడకంతో డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మృదువుగా కనిపిస్తుంది. అవిసె గింజలతో మరో విధంగా కూడా అందాన్ని పెంచుకోవచ్చు. ఇందుకోసం ఒక పాత్రలో వేడి నీటిని తీసుకొని అందులో అవిసె గింజలను వేయాలి. ఆ వేడి నీటి నుండి వచ్చే ఆవిరిని ముఖానికి పట్టించాలి. ఇది చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది, చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఫేస్ మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఫ్లాక్స్ సీడ్స్ జెల్లో తేనె, కొంచెం రోజ్ వాటర్ కలపాలి. దీన్ని ముఖానికి బాగా పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఈ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది, ముఖానికి న్యాచురల్ గ్లో ఇస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ ఫేషియల్ ముఖానికి మంచి టోనింగ్ లా పనిచేస్తుంది. దీనికోసం ఫ్లాక్స్ సీడ్స్ నీటిని స్ప్రే బాటిల్లో నింపి ముఖంపై స్ప్రే చేయాలి. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది, తెరుచుకున్న రంధ్రాలను మూసివేస్తుంది, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.